ఇదేం కదా అదేం స్క్రీన్ ప్లే. అసలు ఈ కాలంలో ఇలాంటి కథలు చూస్తారా లేదా అనేది స్టోరీ ఒప్పుకునేటప్పుడు ఒక్కసారైనా ఆలోచించాలి కదా. ఇప్పుడు చూడు, జనం అవుట్డేటెడ్ అంటున్నారు. ఎప్పుడో 89 కాలంలోనే చూసిన కథనం అంటున్నారు. గొంతు చించుకుని డైలాగులు చెబితే మాస్ హీరో అయిపోతామా? అదుర్స్లో ఎన్టీఆర్, డీజేలో అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేస్తే వర్కౌట్ అవుతుందా? మామూలుగా గోపీచంద్ స్టోరీ సెలెక్షన్ లో చాలా వీక్ అంటారు. అది 100% ట్రూత్ అని భీమాతో మరోసారి ప్రూవ్ అయింది. కన్నడ దర్శకుడు హర్ష మన మ్యాచో స్టార్ ను నిండా ముంచేశాడు అని టాలీవుడ్ అంతా ఫ్లాప్ అయి కూస్తోంది. ఈ దర్శకుడు ఆత్మలు ప్రతీకారం తీర్చుకోవచ్చు అన్నాడు. అన్నాదమ్ముల సెంటిమెంట్ అన్నాడు. ఇద్దరు హీరోయిన్లను పెట్టి ఒక్క డ్యూయెట్ తీయలేకపోయాడు. లవ్ స్టోరీ పేరుతో అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అల్లుకున్నాడు. చిన్న పిల్లల మీద ప్రయోగాలు, చనిపోయిన వారిని బతికించడాలు అంటూ అబ్బో చాలానే చేసినా ఎందులోనూ ఆనెస్ట్ ఎఫర్ట్ కనిపించలేదు. ఈ మూవీలో భీమా పాత్రను చంపేశాడు. దీంతో పాటే ఈ డైరెక్టర్ గోపీచంద్ తర్వాతి సినిమాల మార్కెట్ ను కూడా చంపేశాడు. కొన్ని కథలు కొందరికే సూట్ అవుతాయి. అది గోపీచంద్ కు సూట్ అయ్యే స్టోరీనే. కాకపోతే అది పరశురామ క్షేత్రం వరకు పరిమితమైతే సరిపోయేది. ఎప్పుడైతే బాదామి అన్నాడో అప్పుడే దెబ్బ కొట్టేసింది. అందుకే రాముడు భీముడు ప్యాటర్న్ లో వచ్చిన స్టోరీ ఎటూ కాకుండా పోయింది అంటూ థియేటర్స్ వద్ద గోపీచంద్ అభిమానులు కూడా అదే పనిగా బాధపడుతున్నారు. మాస్ హీరో ఇమేజ్ కోసం ఎంతో మంది చూస్తుంటారు. అది గోపీచంద్ కి ఆరంభంలోనే వచ్చింది. బట్ దాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. మొత్తంగా లాస్ట్ ఇయర్ రామబాణం, ఇప్పుడు భీమా హీరోగా గోపీచంద్ కెరియర్ నే ప్రశ్నార్థకంలో పడేశాయి అంటున్నారు విశ్లేషకులు.